వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. కిడ్నాప్ బెదిరింపుల కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఇక గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతన్ని బెదిరించి దాడి చేసిన కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఒక మూక దాడి జరిగింది. నాటి ఘటనపై ఫిర్యాదు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ 2 రోజుల క్రితం ఆయన సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు. అయితే వంశీ బెదిరింపుల వల్లేనంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. వంశీపై 141, 308, 351 ఆఫ్ 3 రెడ్ విత్ 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా ఉన్నారు వంశీ. ఇప్పటికే వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసులు నమోదు చేశారు. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ లోపే కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. 2023లో నాడు టీడీపీని వీడిన వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే గన్నవరంలో పోటీ చేసి గెలవాలన్నారు. ఇదే క్రమంలో 2 పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. వంశీపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టి ఆందోళనకు దిగారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కూడా. గన్నవరం పిఎస్ ముందు పట్టాభి సహా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికి కౌంటర్ గా నాడు ఆందోళన చేపట్టారు వంశీ అనుచరులు. వాళ్ళంతా టీడీపీ ఆఫీస్ ముట్టడించారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. సో ఉదయం 5 గంటలకు గచ్చిబౌలిలో వంశీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. వంశీ ఇంటికి నోటీసులు అందించారు ఏపీ పోలీసులు. వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు పట్టమట పోలీసులు.